ఈరోజు ఈ యొక్క ధర్మ మహాచక్రాన్ని, ఆ ధర్మం అంటే ఏమిటి, ఏమిటి ధర్మం, ఏమిటి అది ఎలా ప్రవర్తింపజేయాలి, దానికి మనం శాయశక్తులా ఎలా కృషి చేయాలి, ఏ విధమైన మనం ప్రణాళికలు వేసుకోవాలి, ఇవన్నీ ఈరోజు ధర్మం అంటే ఏమిటో మనం విస్తారంగా తెలుసుకుందాం. ఎవరైనా ప్రభుత్వంలో ఆధ్యాత్మికతలు వస్తే ఎంత బాగుంటుంది అని చెప్పేసి, కనుక పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా అలాంటి ఆధ్యాత్మికవేత్తలందరూ కొంతమంది ఒక శాంపుల్ నమూనా ఇక్కడ స్టేజ్ మీద చూశారు. మరి అందరూ కూడాను ఈ భారతదేశము ఆధ్యాత్మికవేత్తల చేత పరిపాలింపబడుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, జిందాబాద్ 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 జిందాబాద్. ప్రతి ఒక్కటి కూడాను 5వ తరగతిలో ఉన్నది 6వ తరగతికి వెళ్ళాలి, 6వ తరగతిలో ఉన్నది 7వ తరగతికి వెళ్ళాలి, 10వ తరగతిలో ఉన్నది 12వ తరగతికి వెళ్ళాలి. అంటే పిరమిడ్ మాస్టర్గా ఉన్నవాడు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మాస్టర్గా వెళ్ళాలి, అది తప్పనిసరి. అంటే ప్రపంచమంతా కూడాను ఈ ధర్మము పరిఢ వెళ్ళాలి. ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే ఒకటే నిర్వచనం ఉంది మై డియర్ ఫ్రెండ్స్, అహింస పరమో ధర్మ. మగవాడికి ఆడదాన్ని హింసపరుస్తున్నాడు, తల్లిదండ్రులు పిల్లలను హింసపరుస్తున్నారు, మరి డబ్బు ఉన్నవాడు డబ్బు లేని వాళ్ళని హింసిస్తున్నారు. మానవ జాతి అంతా జంతు జాతిని, పక్షి జాతిని, మత్స్య జాతిని ఎంత హింసిస్తుందో మనకు అందరికీ తెలుసు. కనుక ఎప్పుడైతే మరి ధర్మము అంటే అహింస అన్నది ఎవడైతే తెలుసుకుంటాడో వాడే ధర్మాన్ని తెలుసుకున్నవాడు. కనుక హింసలో జీవిస్తున్న వాళ్ళని మనం ఎలా అనుకుంటాం, దౌర్జన్యంలో జీవించిన వాళ్ళు ఎలా అనుకుంటాం. చికెన్ మటన్ తినేవాడు చీఫ్ మినిస్టర్ ఎలా అవుతాడు, ప్రైమ్ మినిస్టర్ ఎలా అవుతాడు, కానీ అయ్యి ఉన్నారు ఇప్పుడు మనకి. దట్స్ ఎ వెరీ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. గాంధీజీ లాంటి వాళ్ళు చీఫ్ మినిస్టర్ కావాలి, గాంధీజీ లాంటి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కావాలి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడే సరైన పాలన వస్తుంది. అంతవరకు మనం వేచి ఉందాం. వేచి ఉండడం అంటే చేతులు కట్టుకుని వేచి ఉండడం కాదు, చేతులు ముడుచుకుని ధ్యానం చేస్తూ వేచి ఉందాం. ఆ ధ్యానంలోంచి మనకు కావలసినవన్నీ వస్తాయి. మహాత్మా గాంధీజీ లాంటి వారు చీఫ్ మినిస్టర్గా రావాలి, మహాత్మా గాంధీజీ వారు ప్రైమ్ మినిస్టర్గా రావాలి, మహాత్మా గాంధీజీ లాంటి వారు మరి ఎమ్మెల్యేగా ఉండాలి, మహాత్మా గాంధీజీ లాంటి వాళ్ళు ఎంపీగా ఉండాలి. అంతకన్నా తక్కువ మనము ఒప్పుకోము. మహాత్మా గాంధీజీ లాంటి వాళ్ళే ప్రతి ప్రభుత్వ పదవిలోనూ ఉండాలి, అంతకన్నా తక్కువ మనము ఒప్పుకోము. అదే మన తీర్మానం. దానికి మనం మన ధ్యాన శక్తితో మనం నిర్మాణం చేసుకుంటాం యాస్ట్రల్గా. ఎప్పుడైతే మనం యాస్ట్రల్గా నిర్మాణం చేస్తామో అదే ఫిజికల్గా మేనిఫెస్ట్ అవుతుంది, భౌతికంగా తయారవుతుంది. యోగుల మనస్సులో ఏదైతే మెదలాడుతూ ఉంటుందో అదే ప్రజల యొక్క సామాన్య జీవితంలో అది వాస్తవంగా ఆవిర్భవిస్తుంది. మనమందరము పరమ యోగులం. వీఆర్ ఆల్ గ్రేట్ మాస్టర్స్. మనకి ధర్మం అంటే ఏమిటో తెలుసు. అహింస అన్నదే ధర్మం. ఎవరు ఒక ప్రాణి ఇంకొక ప్రాణి పట్ల హింసతో చరించరాదు. అహింస పరమో ధర్మ. అన్ని రంగాల్లోనూ అన్ని వేళలా ఈ అహింస అన్నది రాజ్యమేదాలి. అదే ధర్మ మహాచక్రం. ఎక్కడా హింస అనేది ఉండకూడదు. ఒక ప్రాణికి ఇంకో ప్రాణిని చంపే హక్కు లేదు. మానవుడికి ఏ జంతువుని చంపే హక్కు లేదు. ధర్మ మహాచక్రం అంటే అహింసకు ప్రథమ పీఠము. ఎప్పుడైతే మనం ధ్యానం చేయమో మన పట్ల మనం హింసాత్మకంగా వ్యవహరిస్తున్నాం. ధ్యానం చేసినప్పుడు మన పట్ల మనం అహింసగా వ్యవహరిస్తున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం అన్నదే అహింసా ధర్మము. అహింస అన్నదే
మరి ధర్మం యొక్క పూర్ణ నిర్వచనం. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఆవిర్భవించింది ఎందుకు? జంతువుల పట్ల అమానుషంగా మానవాళి వ్యవహరిస్తుంది. ఒకవేళ అదే లేకపోయి ఉండుంటే ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పుట్టి ఉండేదే కాదు. పిరమిడ్ మాస్టర్ పుట్టి ఉండేవాడే కాదు. ప్రపంచంలోని ఈ యొక్క అమానుషత్వాన్ని, మానవుల యొక్క అమానవత్వాన్ని మాపి మానవులందరినీ భగవంతులుగా తయారు చేయడం కోసమే పిరమిడ్ మాస్టర్స్ పుట్టారు. పిరమిడ్ మాస్టర్స్ యొక్క సమూహమే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ దిస్ గ్రేట్ క్రియేషన్. అహింసా పరమో ధర్మ, సత్యమేవ జయతే అంటే అది ఆత్మసత్యం. అహింసా పరమో ధర్మ అంటే శాకాహారమే పరమ ధర్మం. ధర్మం అన్నది బుద్ధత్వం ద్వారానే సువిదితమవుతుంది. ధర్మం ద్వారానే సంఘము పరిశుభ్రమవుతుంది, పరిశుద్ధమవుతుంది. కనుకనే బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ధర్మమని ఏది ధర్మమని తెలిసిన వాడే సంఘంని బాగుపరచగలడు. ఏది ధర్మము అని తెలుసుకోవడానికి బుద్ధత్వము కావాలి. ఒకానొక బుద్ధుడే ఏది ధర్మము ఏది అధర్మము తెలుసుకోగలడు. మిగతా వాళ్ళకి అది అసంభవం. బుద్ధత్వంలోంచి ధర్మం వస్తుంది, ధర్మంలోంచి సంఘ పరిరక్షణ, పరిశుభ్రత, పరిపాలన వస్తుంది. బుద్ధత్వంలోకి అంకితమైనది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. సంఘాన్ని పరిరక్షించేందుకు, పరిశుభ్రపరిచేందుకు అంకితమైనది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. ఈ రెండింటి మధ్యలో ఉన్నదే ధర్మం. ధర్మం అంటే అహింస. అహింసా పరమో ధర్మ. ఒకానొక బుద్ధుడికి హింస అంటే ఏంటో తెలుస్తుంది, అహింస అంటే ఏంటో తెలుస్తుంది, ధర్మం అంటే ఏంటో తెలుస్తుంది, అధర్మం అంటే ఏంటో తెలుస్తుంది. మిగతా వాళ్ళకి తెలియదు. బుద్ధం శరణం గచ్ఛామి అంటే పరలోక జ్ఞానం ఉండవలే, భవిష్యత్ జ్ఞానం ఉండవలే, ఆత్మజ్ఞానం ఉండవలే, నిర్వాణ జ్ఞానం ఉండవలే. అది ప్రప్రథమము. బుద్ధం శరణం, విశేషమైన బుద్ధి కలిగి ఉండడమే బుద్ధత్వం. అసామాన్యమైన బుద్ధి కలిగి ఉండడమే బుద్ధత్వం. గ్రేట్ కామన్ సెన్స్ కలిగి ఉండడమే బుద్ధత్వం. సత్యమేవ జయతే, అహింసా పరమో ధర్మ. అసత్యము ప్రారంభములోనూ అపజయము, మధ్యలోనూ అపజయము, తుదిలోనూ అపజయమే. సత్యంలో ఉన్న వాడికి ప్రారంభము జయమే, మధ్యములోని జయమే, తుదిలోనూ జయమే. మై డియర్ ఫ్రెండ్స్,
జయంతో సర్వవేళలో కూడుకుని ఉన్నదే సత్యము, అపజయంతో సర్వవేళలో కూడుకుని ఉన్నదే అసత్యము. ధ్యానము ద్వారానే సత్యంలో ప్రవేశిస్తాము, సత్యంలో ద్వారానే మరి ధర్మంలో ప్రవేశిస్తాము, ధర్మము ద్వారానే సంఘం యొక్క పరిరక్షణ. ఎక్కడ ధ్యానం లేదో అక్కడ సత్యము తెలియబడదు, ఎక్కడ సత్యం తెలియబడదు అక్కడ అసత్యంలో జీవిస్తాము, అధర్మములో సంచరిస్తుంటాము. దుఃఖంగా లోకమంతా దుఃఖంలో కూడుకుని ఉంటుంది. లోకమంతా సుఖంలో కూడుకుని ఉండాలంటే, లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలంటే అది ధ్యానంలోంచే ప్రారంభము, సత్యంలోంచే ప్రారంభము, ధర్మములోంచే ప్రారంభం. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానం. ధ్యానము ద్వారానే బుద్ధత్వం. ధ్యానం ద్వారానే సత్యానుభవం, సత్యానుభవం ద్వారానే ధర్మ విచక్షణ. ధర్మ ప్రకాశం ద్వారానే సంఘ పరిరక్షణ, దేశ పరిశుభ్రత, దేశ వికాసం. అహింస అన్నదే ధర్మం. ఏ కోడి ఏ మేక తెగబడకూడదు. మానవుడు జంతువులను రక్షిస్తే ఆస్ట్రల్ మాస్టర్స్ మానవులను రక్షిస్తారు. మానవులు జంతువులను రక్షించకపోతే ఆస్ట్రల్ మాస్టర్స్ మానవులను ఎందుకు రక్షిస్తారు? ఎందుకు రక్షించాలి? మన కింది వాళ్ళని మనం చూసుకుంటే మన పై వాళ్ళు మనల్ని చూసుకుంటారు. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, అందరూ గట్టిగా చెప్దాం, అహింసా పరమో ధర్మ, అహింసా పరమో ధర్మ, అహింసా పరమో ధర్మ. ధర్మ సంస్థాపనార్థాయ అన్నప్పుడు అహింసని మనం సంస్థాపనార్థం చేస్తాం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ధ్యాన ప్రచారం చేస్తూ, ధ్యాన ప్రబోధం చేస్తూ, ప్రతి నిమిషము కష్టపడుతూ అందరికీ కూడాను అయ్యా బాబు అహింస అనేది ధర్మము, ధర్మం అంటేనే అహింస, అంటేనే శాకాహారము, ఇంక ఏది లేదు అని మనం చేస్తూ అహింసవాదులే మహాత్మా గాంధీజీ లాంటి వాళ్ళే చీఫ్ మినిస్టర్గా ఉండాలి, ప్రైమ్ మినిస్టర్గా ఉండాలి, ప్రతి ఎమ్మెల్యేగా ఉండాలి, ప్రతి ఎంపీగా ఉండాలి, మరి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండాలి, మహాత్మా గాంధీ కన్నా తక్కువ ఎవ్వరు ఉండడానికి వీలేదు అని తీర్మానము పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రజల ముందర పెడుతోంది. ఇప్పుడు ఈ విజయవాడలో ఈ ధర్మ మహాచక్రంలో ఇదే మన తీర్మానము. ఆధ్యాత్మికవేత్తలే పరిపాలకులుగా ఉండాలి. ఎవడు ఆధ్యాత్మికవేత్త? అహింసావేత్తే ఆధ్యాత్మికవేత్త, అంతకన్నా వేరేది అక్కడ లేదు. అహింసలో జీవించేవాడే ఆధ్యాత్మికుడు. చికెన్ మటన్ కింద తిరుపతిలో తిని తిరుమలలో భక్తి చూపించేవాడు వాడు ఆధ్యాత్మికుడు కానే కాదు మై డియర్ ఫ్రెండ్స్. కనుక ఈరోజు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎందుకు ఈ బహిరంగ సభ పెట్టింది అంటే ప్రపంచమంతా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని చూడాలి. అహింసా పరమో ధర్మ అన్న మన సూక్తి దేశ సేవలో ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు, గాజులు తుడుచుకుని కూర్చోలేదు అని చెప్పడం కోసమే ఈరోజు ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశాము. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే మరి ఆధ్యాత్మికత తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పరిశుభ్రత. క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ గాడ్లీనెస్. కనుక ఎక్కడా చెత్తాచెదారం లేకుండా మనమే చేసి చూపిస్తాము. అది మన ప్రజలను పరిశుభ్రపరచుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. జగపతిరాజు గారు దానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు. కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక సంస్థలన్నింటినీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఆహ్వానించడము, తర్వాత పరిశుభ్ర భారత్ని పెట్టుకోవడం, ఇవి రెండు మనం ఆమోదిస్తున్నాం. చెప్పాలి కూడా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్.